హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ రాహుల్ ద్రావిడ్కి ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? సో పవన్ కళ్యాణ్ ఈరోజు రాహుల్ ద్రావిడ్కి ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడాడట. అసలు వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం, ఏం మాట్లాడి ఉంటాడు అనే ప్రశ్న అయితే వచ్చింది. సో దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఆయన దగ్గర ఆల్రెడీ కొన్ని శాఖలు, దాదాపు 5 శాఖలకు ఆయన మినిస్టర్గా ఉన్నారు. సో ఆ శాఖలన్నిటికి సంబంధించి సదస్సులు నిర్వహించడము, వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన కర్ణాటక వెళ్ళి ఒక ఒప్పందం అయితే చేసుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ కూడా కర్ణాటక వాడే. సో ఆయన ఫోన్ చేయడంలో దీనికి కూడా ఒక లింక్ ఉంది. రాహుల్ ద్రావిడ్కి ఎందుకు చేశాడంటే, ఈయన కర్ణాటక వెళ్ళిన తర్వాత కుంకి ఏనుగుల కోసం వెళ్ళాడు కదా. సో వెళ్ళాక అక్కడ కుంకి ఏనుగులని ఆయన మాట్లాడుకొని కాంట్రాక్ట్కి వీటిని తీసుకురావడం జరిగింది. సో తెచ్చి ఇక్కడ చిత్తూరు అలాగే అనంతపురం ఈ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో ముఖ్యంగా అక్కడ ఉన్న ఏనుగులు ఆ ప్రాంతానికి వచ్చేసి ప్రజల్లోకి, నివాసాల్లోకి వచ్చేసి పొలాలు ఇలాంటి చోట్ల మొత్తం పొలాలను ధ్వంసం చేయడం ఇలా చేస్తూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి కుంకి ఏనుగులు వాడతారు. సో వాటిని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్లో ఆయనకు మరో డిస్కషన్ కూడా జరిగింది కర్ణాటకలో. ఏంటంటే, తను భారత క్రికెట్ టీంకి మాజీ కోచ్, మొన్న గెలిచిన 2024 T20 వరల్డ్ కప్ ఇప్పుడు అమెరికా అండ్ కరేబియన్ దీవుల్లో జరిగింది కదా. సో అక్కడ మన ఇండియా టీం కప్పు కొట్టడం జరిగింది. సో రాహుల్ ద్రావిడ్ కూడా దానికి ఆయనకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అది మిగిలిపోయింది. సో ఇంత సక్సెస్ సాధించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఈయన సేవలను ఉపయోగించుకోవడానికి ఏదన్నా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన పవన్ కళ్యాణ్కి అక్కడ వచ్చింది కర్ణాటకలో. సో అక్కడ అధికారులతో డిస్కస్ చేశాడు. ఇట్లా రాహుల్ ద్రావిడ్ తోటి మేము సేవలు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి. సో దానికి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. సో ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ తోటి ఆయన ఒక చర్చ అయితే చేశారు. ఏంటంటే, మీరు మా రాష్ట్రానికి వచ్చి మేము కొన్ని శిక్షణా శిబిరాలు పెడుతున్నాము. సో అక్కడ మీరు మా ప్రజలకి, మా ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో క్రికెటర్స్, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ని అడిగాడట. సో దానికి రాహుల్ ద్రావిడ్ కూడా సరే నేను ఇస్తాను అని చెప్పేసి పాజిటివ్గా స్పందించడం జరిగింది. నిజానికి రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి గతంలో కోచ్గా చేశాడు. ఆ తర్వాత ఇండియా టీం కోచ్గా వచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి కోచ్గా కూడా ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆయనకు ఆల్రెడీ కోచింగ్ బాధ్యతలు ఐపీఎల్కి సంబంధించి ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్ అయితే లేదు కాబట్టి మళ్ళీ ఆ కోచింగ్, ఆ శిబిరాలు స్టార్ట్ అయ్యేసరికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి దాదాపు 6 నెలలు టైం ఉంది. సో ఈ టైంని ఉపయోగించుకొని ఇక్కడ రాహుల్ ద్రావిడ్ ఒక ప్లాన్ అయితే చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఒక మెరికల్ లాంటి క్రికెటర్స్ను ఆంధ్ర నుంచి తయారు చేస్తాడు అనేది అయితే ఇక్కడ ఉన్న సారాంశం. అంటే మనం రాహుల్ ద్రావిడ్ సత్తా ఏంటో మనకు తెలుసు. అండర్-19 వరల్డ్ కప్కు సంబంధించి కూడా వాళ్ళకి ఆయనే ట్రైనింగ్ ఇచ్చాడు. అండర్-19 కప్పు కొట్టేలా వాళ్ళ సక్సెస్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత ఈ టీమిండియాకి వచ్చాడు. ఇక్కడ వరల్డ్ కప్ సక్సెస్ అయితే దక్కలేదు కానీ వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్కి అయితే సక్సెస్ ఇచ్చాడు. సో తర్వాత రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోవడము, గౌతమ్ గంభీర్ రావడము, ఆయన వచ్చిన మొదటి సిరీసే శ్రీలంకలో జరిగితే దాన్ని ఆయన ఫ్లాప్ అయిపోయాడు. సో అంటే సిరీస్లో ఇండియా ఓడిపోవడం, అది కూడా ఇండియా కన్నా తక్కువ ర్యాంకింగ్లో ఉండి పెద్ద పర్ఫార్మెన్స్ లేని శ్రీలంకతో ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. పైగా గౌతమ్ గంభీర్ స్ట్రాటజీస్ మీద కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. సరే, ఇది ఒక విషయం. అయితే ఇక రాహుల్ ద్రావిడ్ ఆంధ్రాలో మరి శిక్షణ శిబిరాల్లో కోచింగ్ ఇవ్వబోతున్నాడు కదా. దీంతో పాటు మరిన్ని శిక్షణ శిబిరాలు కూడా రానున్నాయి. కేవలం క్రికెటే కాదు, విశాఖలో జావలిన్ త్రోకి సంబంధించి ఒక శిక్షణ శిబిరం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఎక్కువగా గిరిజనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చాలామంది గిరిజనులు ఉన్నారు, గిరిజన అథ్లెట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఉత్తరాంధ్ర అభివృద్ధికి. సో ఇటువంటి శిక్షణలు కూడా అవసరం అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ భావించింది. చాలా మంచి నిర్ణయం ఇది. సో జావలిన్ త్రో శిక్షణ ఇవ్వబోతున్నారు. అలాగే ఫుట్బాల్లో కూడా. నిజానికి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేరళలో తప్ప మిగతా ప్రాంతాల్లో పెద్ద ఫుట్బాల్ లేదు. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఆడతారు, ఏపీలో అయితే అసలే ఆడరు. ఆడితే క్రికెట్ ఆడతారు, లేకపోతే ఇంకేది ఉండదు. క్రికెట్ మీద బెట్టింగ్లు పెట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మన దగ్గర, ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో. సో ఇప్పుడైతే ఒక సీరియస్గా క్రికెట్ మీద దృష్టి పెట్టడానికి రాహుల్ ద్రావిడ్ వచ్చారు. అలాగే జావలిన్ త్రో కూడా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఫుట్బాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ ఫుట్బాల్ నుంచి మంచి మెరికల్ లాంటి అథ్లెట్స్ వస్తే బాగుంటుంది, స్పోర్ట్స్ మెన్లు. ఎందుకంటే ఇండియన్ ఫుట్బాల్ టీం నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. ఫుట్బాల్ టీం కెప్టెన్, మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా రిటైర్ అయిపోయారు. సునీల్ ఛెత్రి ఎంత పవర్ఫుల్ స్పోర్ట్స్ మెన్ అంటే, ఫుట్బాల్ వరల్డ్లో కేవలం 2 మాత్రమే టాప్ గోలర్స్ ఉన్నారు. సో ఒకటి లియోనెల్ మెస్సీ, అలాగే 2 క్రిస్టియానో రొనాల్డో. సో వీళ్ళిద్దరూ టాప్ గోలర్స్ అయితే ఆ తర్వాత 3rd ప్లేస్లో ఉన్నది ఎవరయ్యా అంటే మన సునీల్ ఛెత్రి. కాకపోతే ఇండియా ర్యాంకింగ్ చాలా వెనుకబడి ఉండటం వల్ల, ఆయన తక్కువ ర్యాంకింగ్ ఉన్న టీమ్స్తోనే ఆడుతూ ఉండటం వల్ల ఆయన ఖ్యాతి అయితే అంతగా పెరగలేదు. సో మొత్తానికి సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆయన ఉంటే ఇంకా ఫుట్బాల్ని ముందుకు తీసుకెళ్లేవాడే. కానీ ఈ ఏంటంటే చాలా వేగంగా ఆడాల్సిన గేమ్, చాలా కదలికలు ఎక్కువగా ఉండాలి, పిక్కల గట్టితనం చాలా ఉండాలి. సో ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. క్రికెట్తో పోలిస్తే ఫుట్బాల్లో ఇంకా ఎక్కువ ఫిట్నెస్, హై లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అవసరం.
కాబట్టి సునీల్ ఛేత్రి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల రిటైర్ అయ్యారు. ఇంతకి ఇప్పుడు ఆయనని మరిపించేంత ఆటగాళ్ళు అయితే ఇప్పుడు ఫుట్బాల్ టీంలో పెద్దగా లేరు. అటువంటి ఆటగాళ్ళని తయారు చేయడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు అయితే అవసరం. సో మరి ఏం చేస్తారు ఈ శిబిరంతో అనేది చూడాలి. సో దీంతో పాటు ఇలాంటి ఒక ఒలింపిక్ అథ్లెట్స్ని తయారు చేయడం కోసం మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్ట్రాటజీ తీసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒలింపిక్ అథ్లెట్స్ని బాగా అప్రిషియేట్ చేస్తుంటారు. గతంలో కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒలింపిక్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చిన ఒక షూటర్ని అభినందించారు. మను బాకర్ గతంలో ఒక ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు కానీ మెడల్ అయితే గెలవలేదు. సో ఆవిడని అప్రిషియేట్ అయితే చేశారు. తర్వాత మరొక షూటర్కి నాకు గన్ లేదు, సరైన సదుపాయాలు లేవు అంటే ఆ షూటర్కి ఆయన గన్స్ కూడా అరేంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి గన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. సో ఆయన సొంతంగా కూడా గన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఆయనకు గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ షూటర్ని ఎంకరేజ్ చేశారు. సో ఇది జరిగినది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ఇటువైపు చూసుకుంటే మన ఆంధ్ర నుంచి ఒలింపిక్స్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న అథ్లెట్స్ తోటి ఆయన ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. సో ఇలాంటి అథ్లెట్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేసి మరింతగా తర్వాత ఒలింపిక్స్లో ఉన్న వాళ్ళు పథకాలు కొట్టడానికి వాళ్ళకు మరి ఎంత సపోర్ట్ చేస్తారో చూడాలి. అలాగే పీటీ ఉషతో గారితో కూడా మాట్లాడారు. పీటీ ఉష గారు ప్రస్తుతం మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి చైర్మన్. సో ఆవిడతో కూడా మాట్లాడారు. సో మా దగ్గర ఉన్న అథ్లెట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా మరి దీని మీద ఎలాంటి సీరియస్నెస్ తీసుకుంటారో చూడాలి. నిజానికి పీటీ ఉష గారు మన వినేష్ పోగట్ విషయంలో ఆవిడ ప్యారిస్ వెళ్ళి ప్యారిస్లో ఆవిడ విషయాన్ని పర్యవేక్షించడం ఇవన్నీ చేశారు. కానీ ఆవిడ బరువు పెరగడం విషయంలో వచ్చిన వివాదాల్లో ఆవిడ చాలా నైస్గా చాకచక్యంగా తప్పించుకున్నారు. వినేష్ పోగట్ బరువు పెరగడం విషయంలో ఎవరి కుట్ర లేదు, అది ఆవిడ కర్మే, అది ఆవిడ చేసుకున్న తప్పే, మాకేం సంబంధం లేదు అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. కనీసం ఆవిడ సపోర్టింగ్ స్టాఫ్ పొరపాటు ఉందన్న విషయాన్ని కూడా ఆవిడ అంగీకరించలేదు. సో ఇది చాలా దారుణమైన విషయం. అంటే ప్రభుత్వం మీద నింద రాకుండా కాపాడడానికి ఆవిడ ప్రయత్నించారు. గతంలో వినేష్ పోగట్ అలాగే అనేక మంది అథ్లెట్స్ రెజ్లర్స్ బ్రిజ్భూషణ్ విషయంలో లైంగిక వేధింపుల విషయంలో వాళ్ళు పోరాడినప్పుడు కూడా ఈవిడ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అథ్లెట్స్ రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు, మీకేం పని లేదా అని చెప్పేసి ఆవిడ దురుసుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది, వాళ్ళని అవమానించడం జరిగింది.